నిజామాబాద్ జిల్లా రెంజిల్ మండలం సాటాపూర్ నుంచి జహీరాబాద్కు అనుమతి పత్రాలు లేకుండా దూడలు నందిగోవులు ఒక పోతు కలిపి మొత్తం 16 పశువులను ఐచర్ డీసీఎం వాహనంలో అక్రమంగా తరలిస్తున్న ఘటనను విశ్వ హిందూ పరిషత్ రుద్రో శాఖ సభ్యులు గుర్తించి అడ్డుకున్నారు. ఈ వాహనం బోధన్ మీదుగా వెళ్తున్నప్పుడు అనుమానాస్పదంగా వాహనం కదలికలు ఉండడంతో రుద్రూర్ చౌరస్తా వద్ద వెంటనే నిలిపివేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వాహనాన్ని పశువులను అదుపులోకి తీసుకొని రుద్రూర్ బోధన్ హిందూ సంఘ సభ్యుల సహకారంతో బోధన్ పట్టణంలో శ్రీ ఏకచక్ర గోశాలకు తరలించారు. అయితే రవాణా సమయంలో జరిగిన నిర్లక్ష్యం కారణంగా ఒక గోవు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అక్రమ రవాణా వెనుక ఉన్న వ్యక్తులు ఉద్దేశాలపై లోతైన దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు. వాహనాన్ని డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమతి పత్రాలు లేకుండా పశువుల రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ రుద్రూర్ బోధన్ శాఖలతో పాటు ఇతర హిందూ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. గడ ముంగటే గడ అని తాడు తాడిస్కి తాడి తాడి ఆ తాడిస్కి తాడి జైరాబాద్ పోతులే జైరాబాద్ ఒక లంబ దాడు కట్టేసి మొత్తం దాని కట్టేసి అరే మాట్లాడుకోరా ఏ మాట్లాడమే కాదు మాట్లాడ లాంగ్వేజ్ మాట్లాడు సాటాపూర్ నుండి జైరాబాద్కు తరలిస్తున్న డీసీఎంను మేము బోధన నుండి వెంబడిస్తుంటే మాకు రుద్రూర్ చౌరస్తాలో పట్టుకున్నాము. ఇది ఎందుకు పట్టుకున్నామంటే అందులో ఉన్న లేగదూడలు 3 ఏళ్ళది ఒకటి, 4 ఏళ్ళది ఒకటి, 5 ఏళ్ళకు సంబంధించిన 3-4 ఆల్రెడీ ఒకటి ప్రాణాపాయంతో ఉన్నది. రూల్స్ ప్రకారము అది ఎట్లా తీసుకెళ్ళాలన్నా వాళ్ళ దగ్గర ఏం లేవు, డ్రైవింగ్ లైసెన్స్ లేదు. అది ఆపంగానే మాకు రుద్రూర్ వాళ్ళ సపోర్ట్ ఉన్నది. పిఎస్ మాకు ఆపది మీరెందుకు ఆపుతారు అని చెప్పి దబాయించి మా మీదకి వచ్చారు. అందుకని మేము అందరం కలిసి ఆపేసి గోశాలకు తీసుకొచ్చాము. అందులో ఒక దున్నపోతు కూడా ఉన్నది. రూల్స్ ప్రకారం లేదు కాబట్టి ఆపేసాము. టోటల్ 15 ఉన్నాయన్న. అందులో ఒకటి చనిపోయింది అన్న డీసీఎం ఉన్నది. ఆ పార్టీకి మేము ఎస్ఐ గారికి చెప్పాము. ఆ పార్టీకి ఎస్ఐ గారికి ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చాము. అక్కడ సార్ ఆపండి సార్, ఇక్కడ చనిపోతుంది సార్ ఈ కోడే అని చెప్తే కూడా ఎస్ఐ గారు పట్టించుకోకుండా రుద్రూర్ ఎస్ఐ గారికి సార్ అక్కడ ఆ రుద్రూర్లో ఆపాం కదా సార్. అక్కడ ఆపినప్పుడు సార్ గారికి ఇంటిమేషన్ ఇచ్చాం. సార్ పైన మేము పైకెక్కి చూసాం. సార్ అది చనిపోతుంది సార్, దాని తాడు ఇక్కడ ముక్కులోకి వెళ్ళేసి గొంతులోకి వెళ్ళేసింది సార్. చనిపోతుంది అంటే కూడా సార్ పట్టి ఆవు బతుకుతుండే సార్, కోడే బతుకుతుండే. అందరి మీద డ్రైవర్ మీద ఖచ్చితంగా కేసు కావాలి సార్. ఖచ్చితంగా ఉండాలా. మళ్ళీ ఏంటంటే ఆ డీసీఎంలో మినిమం ఒక 6-7 4-5 ఉండాలా. కానీ ఇప్పుడు మొత్తం 16 ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి ఈ తరంగా ఇట్లా ఎందుకు ఇట్లా అన్యాయం జరుగుతున్నది. ఈ మాతలకు
డిపార్ట్మెంట్ కూడా ఏం చేస్తుందో కొద్దిగా ఆలోచించాలి ప్రభుత్వం. ఆ గోమాత అంత్యక్రియలు కూడా మేమే చేస్తామని చెప్పి మేము ప్రెస్ ద్వారా కోరుకుంటున్నాం. పొద్దున వచ్చి మేము గోమాతను రిసీవ్ చేసుకొని రుద్రులని అంత్యక్రియలు జరుపుతామని మేము కోరుకుంటున్నాం సార్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై గోమాత. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.